अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। नमस्ते आचार्य जी। వేదాంత దర్శనంలో ఒకటవ అధ్యాయంలో 4వ పాదం చేస్తున్నాము. ఆ 4వ పాదంలో నిన్న మనము 8వ సూత్రం వరకు చెప్పుకున్నాం. మనకు ప్రకరణం ఏమిటంటే ఈ 4వ పాదంలో జగత్ జన్మాదిక కారణం, జగన్ ఉత్పన్నం కావడానికి కారణం మూల ప్రకృతి. మూల ప్రకృతి ద్వారా ఈ జగత్ ఉత్పత్తి జరిగింది స్వతంత్రంగా. వేరే అన్య నిమిత్తం అంటే పరమాత్మ నిమిత్తం కాదు, ప్రకృతి నిమిత్తము అన్నిటిగా కొంతమంది ఆచార్యుల యొక్క అభిప్రాయాన్ని మనకు ఉపలబ్ధమవుతున్నటువంటి ప్రకృతే కారణం అని చెప్పిన ప్రమాణాల ద్వారా మనము ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అంటే జగత్ జన్మాది ఉత్పన్నం కావడానికి కానీ ప్రకృతి అని చెప్పి ప్రస్తావన చెప్పబడినమాట. దాన్ని నిరూపించుకోవడం కోసం ఇక్కడ ఉండేటువంటి వచనాలనే మనం ఏదైతే నిమిత్త కారణం పరమాత్మ అని చెప్పినా అదే వచనం తీసుకొని పరమాత్మ కాదు ప్రకృతి అని చెప్పి కొన్ని ఏకాంశాన్ని తీసుకొని పూర్వపక్షి ఆక్షేపించడమాట. దానికి సమాధానంగా లేదు, జగత్ ఉత్పత్తికి కారణం నిమిత్త కారణం పరమాత్మే, ప్రకృతి కాదు. ప్రకృతి కారణమే, కానీ ఏ రకం కారణం అంటే అది ఉపాదాన కారణ రూపంలో ఉపాదాన కారణంగా ఉంటుంది, స్వతంత్ర కారణం కాదు. మనకు ప్రకృతి బ్రహ్మాండం విశ్వం ఏదైతే కనిపిస్తుందో, అభివ్యక్త రూపం అయితే కనిపిస్తుందో అది అందులో ప్రకృతి కారణమే, కానీ ఉపాదాన కారణము నిమిత్త కారణం కాదు, స్వతంత్ర కారణం కాదు. స్వతంత్ర కారణం పరమాత్మే. స్వతంత్రే ఈ ప్రకృతిని ఉపాదాన కారణాన్ని తీసుకొని ఆయన అభివ్యక్తం చేశాడు అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ విషయం ప్రారంభంలో సంకేతాలను చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ స్పష్టంగా బలపూర్వకంగా ఈ జగత్ జన్మాదికి కారణము ప్రకృతి కాదు, జగత్ ఉత్పన్నం అనేది ప్రకృతి నుంచి ఉత్పన్నం కాలేదు. అంటే జగత్ జన్మాది కారణం ఉపాదాన కారణ రూపంలో ఉంది, కానీ స్వతంత్రం కాదు. తనకు తాను ఈ బ్రహ్మాండాన్ని విశ్వాన్ని పంచభూతాన్ని వెన్యవైతే మనకు కనిపిస్తున్న కంటి గోచరమైనటువంటివి వీటన్నిటికీ స్వతంత్రంగా కారణం కాదు, పరతంత్ర కారణము. కాబట్టి వీటికి ఆ పరమాత్మ యొక్క సహాయం చేతనే అభివ్యక్తమైంది. అందుకే మనం ప్రారంభంలో సూత్రం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామంటే తద్ అధీనత్వాత్, అంటే ఈ ప్రకృతి అనేది తద్ అధీనత్వాత్ అర్థవత్, ఆ పరమాత్మతో ఆ పరమాత్మ యొక్క సహాయం చేతనే పరమాత్మ ఆధీనంగా ఉంది కాబట్టి ఆశ్రయభూతంగా ఉంది కాబట్టి ప్రకృతికి ప్రయోజనవత్త మనకు కనిపిస్తుందన్నమాట. ఇది ప్రకృతి రూపంలో మూల రూపంలో ఉన్నట్లయితే ప్రకృతి యొక్క ఉపయోగిత ప్రయోజనం మనకు ఉపలబ్ధమయ్యేది కాదనమాట. ప్రకృతి అది ప్రయోజనవంతమైంది అంటేనా అది పరమాత్మ యొక్క సహాయం చేసి పరమాత్మని అభివ్యక్తం చేశాడు కాబట్టి అది మనకు ప్రయోజనవంతమైంది. ఏ విధంగా కుంభకాలు మిట్టి రూపంలో ఉన్నప్పుడు మనకు అది ఉపయోగపడదు అన్నమాట. కానీ ఆ మిట్టిని కుండ రూపంలో ఉపయోగించుకున్నప్పుడే ఏ విధంగా మనకు అది సహాయపడుతుందో అన్ని రకాలు ఉపయోగించుకుంటున్నాం. అలాగా దానికి నిమిత్త కారకుడు కుంభకారుడు ఏ విధంగానో, అలాగే ప్రకృతికి ఉపాధి రూపే ప్రకృతిని తీసుకొని పరమాత్మ ఈ సృష్టి రూపంలో బ్రహ్మాండాన్ని అభివ్యక్తం చేసింది ఆ పరమాత్మే. నిమిత్త కారణం తీసుకోవాలి, స్వతంత్ర కారణం తీసుకోవాలి. ప్రకృతి స్వతంత్ర కారణం కాదని చెప్పే విషయాన్ని, ఉత్పత్తికి నిమిత్త కారణం కాదని చెప్పే విషయాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నామట. అదే క్రమంలో ఇక్కడ ఏదో చెప్పుకోబోయే సూత్రం 9వ సూత్రం కూడా కొంచెం అదే విషయాన్ని కొంచెం ఇంకా స్పష్టం చేయడానికి ఈ విషయం కూడా ప్రస్తావించబడుతుంది. అస్తు, ఇప్పుడు చెప్పిన వరకు విషయంలో కానీ నిన్నటి విషయంలో కానీ ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా?
అస్తు. ప్రకృతం అంశరామః. చూడండి ఇక్కడ 9వ సూత్రం అది చెప్తుంది. మనం పైన చెప్పుకున్నాము. ఏం చెప్పుకుంటే సత్వ రజస్తమో గుణత్వం ఏవ గ్రాహ్యం అంటే సత్వగుణము రజోగుణము తమో గుణంతో యుక్తమైన ప్రకృతి అవుతుందో అది తెలుసుకుంటాం. కానీ నటు సృజమానత్వం అది స్వయంగా సృష్టించలేదు. తస్యాహ స్వాతంత్ర్యేణ గ్రాహ్యం. తస్యాహ స్వాతంత్ర్యేణ సృజమానత్వం తస్యాహ స్వాతంత్ర్య గ్రాహ్యం. స్వతంత్రతాపూర్వకంగా తనకు తాను నిర్మించుకోలేదు, అది ఆ రకంగా గ్రహించకూడదు అని చెప్పి మనం ఈ రకంగా చెప్పుకున్నామట. ఇప్పుడు ఏమంటున్నాను నెక్స్ట్ చూడండి. జ్యోతిరుపక్రమాతు తథాహి అధీయతే ఏకే. జ్యోతి ఉపక్రమ. జ్యోతి అంటే ఇక్కడ జ్యోతి అనే శబ్దం కూడా ప్రకృతి వాచకం అంట. ప్రకృతి అర్థం జ్యోతిని ప్రకాశం, ప్రకాశం ప్రకృతి, ప్రకృతి ద్వారా ఇదంతా అభివ్యక్తమైంది ఏ రకం చెప్పుకున్నాం. జ్యోతి శబ్దం ప్రకాశ రూపం చెప్పుకున్నామట. జ్యోతి ఉపక్రమ అంటే సత్వగుణము రజోగుణం తమోగుణం. ఇప్పుడు సత్వగుణము ప్రకాశంతోను రజోగుణాన్ని మనము రక్తకాంతితో యుక్తమైనటువంటి స్వరూపంగా చెప్పుకున్నాం. తమో గుణాన్ని అంధకారం చెప్పుకున్నామట. ఈ రకంగా మనం 3 రకాలు సత్వగుణం రజోగుణం తమోగుణం అని చెప్పి అంటే శుక్ల లోహిత కృష్ణ అని చెప్పుకున్నదా. శుక్లం అంటే ప్రకాశంతో యుక్తమైంది, లోహితం లోహిత వర్ణంతో యుక్తమైన రక్తవర్ణంతో యుక్తమైనమాట, రజోగుణంతో యుక్తమైందన్నమాట. అలాగే కృష్ణ తమో గుణంతో యుక్తమైందని చెప్పిన విషయాన్ని జ్యోతి శబ్దంతో ప్రకాశ శబ్దం ద్వారా వాటి మిగిలిన గుణాలు కూడా తీసుకుంటామట. అందుకే జ్యోతి ఉపక్రమాతు తథాహి అధీయతే ఏకే అంటే ఈ ప్రకృతి వాచకమైన ప్రకృతి అనేది స్వతంత్ర కారణం కాదు, ఉపాదాన కారణ రూపాన్ని తీసుకోవాలి. అలాగే తథాహి అధీయతే ఏకే అలాగే మనకు వేరే చోట్ల కూడా అధ్యయనం చేస్తున్నారు. అలాగే ఉల్లేఖనం అనేది కూడా అనేక గ్రంథాలు ఇదే విధంగా చెప్పబడింది అని చెప్పి ఏకే కొంతమంది శాఖా విశేషం వాళ్ళు అంటే ఇప్పుడు మనకు వేదాధ్యయనం చేసే వాళ్ళు శాఖా విశేషం భిన్న భిన్న రకాలుగా ఉంటుంది అన్నమాట. అటువంటి వాళ్ళు కొన్ని ప్రామాణిక వ్యక్తుల ద్వారా కూడా ఇదే విషయం చెప్పండి. అంటే ఈ జగత్ జన్మాదికి కారణం పరమాత్మ సహాయం చేతనే ఇది అభివ్యక్తం చేయబడింది. స్వతంత్రము ప్రకృతి కాదు, స్వతంత్రంగా తనకు తాను నిర్మించగలదు అనే విషయాన్ని తథాహి అధీయతే ఏకే కొంతమంది ఆచార్యులు కొన్ని శాఖా విశేషం వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు. అదంటే చూడండి భాషణ స్పష్టమవుతుంది. జ్యోతి ఉపక్రమాతు ఆ విషయాన్ని తీసుకొని చెప్తున్నా, ఆ పదాన్ని తీసుకొని చెప్తున్నా. ఏం చెప్తున్నంటే పైన చమసవత్ అవిశేషాన్ని చెప్పిన దాన్ని ఉల్లేఖిస్తూ చెప్తున్నారు. పూర్వ సూత్రైన సహా అస్య ఏకవాక్యత అస్తి. చమసవత్ అవిశేష చమత్స అనేది స్పూన్ అనేది ఏ విధంగా యజమానికి సాధనము అలాగే పరమాత్మ కూడా ఈ ప్రకృతి సాధనము. యజమాని ఆ చమత్స సహాయం చేత అగ్నిలో ఆహుతి ఏ విధంగా ఇస్తున్నాడో దానికి నిమిత్త కారణం ముఖ్యంగా యజమానం, అలాగే ప్రకృతికి కారణం పరమాత్మ ఆ ప్రకృతిని అభివ్యక్తం చేస్తున్నాడు అని చెప్పి చెప్పుకున్నాడు. అదే విషయాన్ని పూర్వ సూత్రం అదే అర్థాన్ని అదే తాత్పర్యాన్ని ఇక్కడ కూడా ఇదే సూత్రం కూడా ప్రస్తావించబడింది, కొంచెం భిన్నంగా ప్రస్తావన. అందుకే ఏకవాక్యత ఉంది అంటే పై సూత్రము కింది సూత్రం రెండు కలిసి ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి, ఒకే రకమైన తత్వాన్ని బోధిస్తున్నాయి. అంటే ప్రకృతి స్వతంత్ర కారణం కాదు అని చెప్పే విషయాన్ని చెప్తున్నాయి అన్నమాట. పూర్వ సూత్రేణ సహా అస్య ఏకవాక్యత అస్తి. చమసవత్ అవిశేషాత్ జ్యోతి ఉపక్రమాతు స అజాలంకారే ప్రకృతి జ్యోతి ఉపక్రమ గ్రాహ్య. ప్రకృతి అజాలంకారం. ఇప్పుడు అజాలంకారం మనం పోలి చెప్పుకున్న పైన అంటే అలంకారికంగా మనం చెప్పుకున్నామాట అజాలంకారం అని చెప్పి. సో స అజాలంకార ప్రకృతి, అజాలంకార ప్రకృతి జ్యోతి ఉపక్రమ గ్రాహ్య. జ్యోతి తీసుకోవాలన్నమాట. ప్రకృతి జ్యోతి ఉపక్రమ గ్రాహ్య అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఇక్కడ కూడా మనకు జ్యోతి ఉపక్రమ అనేది మనకి జ్యోతి అంటే ఇంకేదో ఓపెన్ చేసి చెప్పాలి. ఇక్కడ ప్రకృతి అంటే జ్యోతి ఉపక్రమ గ్రాహ్య అని తీసుకోవాలి చెప్పండి. ఏంటి జ్యోతి అంటే ఏమిటి? జ్యోతి అంటే ప్రకాశ. ఇక్కడ పక్కన ఓపెన్ చేసి చెప్పాడు. జ్యోతి అంటే ప్రకాశము. ప్రకాశం అంటే దాన్ని సత్వ ఉపక్రమో యస్యాహ స ఇయం జ్యోతి ఉపక్రమ. ఇది సత్వగుణం. ప్రకాశం అంటే సత్వగుణం, అంటే సత్వగుణంతో ఓతపత్రమైన స్థితిని మనం తీసుకోవాలన్నమాట. ఆ పదార్థాన్ని మనం తీసుకోవాలి. అందుకే జ్యోతి ప్రకాశ. దాన్ని సత్వం ఉపక్రమంగా ఉంది. క్రమంగా సత్వగుణం రజోగుణం తమోగుణం ఇలాగా సత్వంతో దాంట్లో మనం సూక్ష్మంగా గమనించే సత్వం కూడా అనేక ప్రకారాలు ఉంటాయన్నమాట. అందుకే సత్వం ఉపక్రమో యస్యాహ
స ఇయం జ్యోతి ఉపక్రమ అంటే సత్వాదిమయి. సత్వాదిమయి ఏంటివి? సత్వ ఆదిశక్తిని మిగిలిన గుణాలు తీసుకుంటాడు. రజోగుణం తమో గుణం అంట. సత్వ రజస్తమో గుణాత్మిక తు అత్ర గ్రాహ్య. సత్వగుణం రజోగుణం తమో గుణంతో యుక్తమైనటువంటి ఆ ప్రకృతిని మనకి తీసుకోవాలి. సత్వరజస్తమో గుణాత్మికతు అత్ర గ్రాహ్య, గ్రహించాలి. ఎలాగంటే అవిశేషాత్. అవిశేషాత్ అంటే సామాన్యాత్. సామాన్యంగా సత్వగుణం రజోగుణం తమో గుణమే తీసుకోవాలి. అంటే జ్యోతి అంటే ఇక్కడ ఆ ప్రకృతిని తీసుకున్నామంట. సత్వగుణము రజోగుణము తమో గుణాత్మిక ప్రకృతి ఇక్కడ జ్యోతి శబ్దం ప్రస్తావించుకున్నామాట. తథాహి ఏకే అధీయతే. అలాగే మనకు అన్య శాఖకి సంబంధించిన వాళ్ళు ఆచార్యులకు చెప్తున్నారు. ఏంటంటే చూడండి, తథాహి ఏకే అధీయతే ఏమిటంటే, తథాహి ఏకే శాఖిన ఏనాం ప్రకృతి అంటే ఈ ప్రకృతిని, ఏకే శాఖిన అంటే మనము ఇప్పుడు శుక్లయజుర్వేదము, కృష్ణయజుర్వేదంలో అలాగే మనకు ఆ దాంట్లో కూడా ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క సూక్తానికి సంబంధించిన వాళ్ళు, ఒక్కొక్క ఆ ప్రకారానికి సంబంధించిన వాళ్ళు, శాఖా విశేషం వాళ్ళు భిన్న భిన్నంగా ఉంటారు. అంటే వారిలో ఆ శాఖలకు సంబంధించినటువంటి వారు అందులో నైపుణ్యాన్ని పొంది ఉంటారు, అధికారికంగా తత్వాన్ని పొంది ఉంటారు అన్నమాట. అంటే అందుకే ఆ శాఖ అంటే అనేక మంది పదకాలుగా ఉన్నాయి. అంటే అందరి లక్ష్యం ఒకటే అయినప్పటికీ కూడా స్వరభేదం ఉంటుంది, విధి విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది అన్నమాట. అందుకే భిన్న భిన్న శాఖ వాళ్ళు భిన్న భిన్న అభిప్రాయాలతో అదని మనకు వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే తథాహి ఏకే శాఖిన ఏనాం ప్రకృతి అంటే మనం ఆ శాఖా విశేషం వాళ్ళ యొక్క పేరు తీసుకుంటున్నామంటే వాళ్ళు అప్పట్లో ప్రసిద్ధమైన వాళ్ళు కాబట్టి శాఖా విశేషాన్ని మనం తీసుకుని ఉల్లేఖించుకుంటున్నామట. ప్రసిద్ధం కాకుండా వాళ్ళు ఈ రకం చెప్పాల్సిన అవసరం లేదు. అదే శాఖా విశేషం వాళ్ళు కూడా ఈ జగత్ జన్మాదిక కారణం స్వతంత్ర కారణం ప్రకృతి కాదు, పరతంత్ర కారణమే. అంటే స్వతంత్ర కారణం పరమాత్మ యొక్క సహాయం చేసి ప్రకృతి అభివ్యక్తం చేయబడుతుంది అని ఈ శాఖా విశేషం వాళ్ళు చెప్పారన్నమాట. ఆ శాఖ ఎవరు పూర్తిగా స్పష్టం మనకి శాఖకు సంబంధించిన వాళ్ళు అంటే వేద శాఖకు సంబంధించిన వాళ్ళు మనం తీసుకోవాలన్నమాట. అలాగే తథాహి ఏకే శాఖిన ఏనాం ప్రకృతి పఠంతి ఈ రకంగా చెప్తున్నారు. ఏ రకంగా అంటే ఏదత్ర లోహిత శుక్ల కృష్ణ త్రిగుణాత్మిక, లోహిత గుణము అంటే రక్తవర్ణంతో యుక్తమైన శుక్లం, సత్వగుణంతో యుక్తమైన కృష్ణ, తమోగుణంతో యుక్తమైన ఈ ప్రకృతి ఏదైతే ఉందో త్రిగుణాత్మిక, ఈ మూడు గుణాలతో యుక్తమైన ప్రకృతి జగత్ మూల ప్రకృతి అంటే జగత్కి మూల ప్రకృతి ఉక్త. ఇక్కడి ఈ మనకు ఈ ప్రకృతి ఈ బ్రహ్మాండానికి మూల కారణం అంటే ప్రకృతి చెప్పుకున్నాం. ఏది ప్రకృతి అంటే ఆ సత్వగుణము రజగుణం తమో గుణంతో యుక్తమైన త్రిగుణాత్మిక జగత్ మూల, ఈ జగత్కి మూలము ఏంటి ప్రకృతి ఉక్త, ప్రకృతిని చెప్పుకున్నామట. తస్యాం అందులో ఆ ప్రకృతి విషయంలో యల్లోహితాదికం కథమితి ఉచ్యతే. ఇప్పుడు ప్రకృతిలో యత్ లోహితాదికం, లోహితం అని చెప్పినదా, లోహిత శుక్ల కృష్ణ అని చెప్పినట్టు లోహితం రజోగుణంతో యుక్తమైందన్నమాట. శుక్లం సత్వగుణంతో, కృష్ణం తమో గుణంతో. దాన్ని మూడు గుణాలు చెప్పుకుంటే కొన్ని చోట్ల మనం శుక్లగుణం శుక్లాన్ని ముందు తీసుకున్నాం, కొంచెం లోహిత శబ్దం తీసుకున్నాం. అంటే చెప్పడానికి ప్రాధాన్యత బట్టి ఒకసారి వెనక ముందు చెప్పుకుంటున్నాం అంట. ఒకసారి రజోగుణానికి శుక్లత్వానికి, ఒకసారి కృష్ణత్వానికి సందర్భాన్ని బట్టి అక్కడ మనం మార్చుకొని చెప్తున్నాం అంట. అది ఇక్కడ ఏమంటున్నా అంటే లోహితాధికం కథం ఇత్యుచ్యతే. నువ్వు లోహితము శుక్లము కృష్ణ పైన చెప్పుకున్నావు కదా, అది నువ్వు ఏ రకంగా ప్రకృతి మూల కారణం ఎలా చెప్తుంది, జగత్తుకి మూల కారణం ప్రకృతి ఎలా చెప్పగలుగుతున్నావు, ఎలా అంటున్నావు? జగత్ మూల ప్రకృతి ఉక్త అని కొన్ని చోట్ల చెప్పబడ్డాయన్నమాట. అది ఎలా చెప్పగలుగుతున్నావు? లోహితాధికం కథం ఇచ్చుతే, లోహితం శుక్లము కృష్ణం అని చెప్పి త్రిగుణాత్మిక అని చెప్పావు కదా, అది ఏ రకం చెప్తున్నావు అంటే దానికి చెప్తున్నావట. యదగ్నే రోహితం రూపం తేజస తద్రూపం, యత్ శుక్లం తద్ అపాం, యత్ కృష్ణం తద్ అన్నస్య. ఇప్పుడు యద్ అగ్నే రోహితం, అగ్నిలో రోహిత గుణం ఏదైతే ఉందో, లోహిత గుణం ఏదైతే కనిపిస్తుందో, లోహిత రూపం ఏదైతే కనిపిస్తుందో ఆ తేజస్సు రూపం, అది తేజస్సు యొక్క రూపం అంట. లోహితంలో మనకి ఏదైతే రూపం కనిపిస్తుందో, ఏ స్వరూపం అయితే కనిపిస్తుందో అది తేజస రూపం. అది తేజగుణం అంటే అగ్ని తేజగుణం ఉంటుందిగా, అది తేజస్సు యొక్క రూపము. యత్ శుక్లం, మనకు శుక్లంలో అంటే సత్వగుణంలో ఏదైతే కనిపిస్తుందో అది అపాం అంటే ఆ జలం యొక్క గుణం అంట, ఆ రూపం జలం యొక్క రూపం అంట. శుక్ల గుణంలో ఆ శాంతయుక్తమైనటువంటి గుణం ఏదైతే వచ్చిందో అది జలం నుండి వచ్చిందన్నమాట. అందుకే యత్ శుక్లం తద్ అపాం అంటే జలం నుంచి ఉత్పన్నమైంది, జలం నుంచి వచ్చింది. యత్ కృష్ణం తద్ అన్నస్య, తమ గుణం ఎక్కడి నుంచి వస్తుంది,
అన్నం నుంచి వస్తుందంట. వాస్తవంగా ఒకసారి మనకు ఒక అంటే శక్తి కావాలి, కానీ మనకు అన్నం అంటే తమో గుణంతో ఉత్పత్తి చేస్తుంది. అన్నం వల్ల మనం తిన్న ఆహారం సత్వగుణం, తమో గుణము, రజోగు 3 గుణాలు మనకి దీని నుంచి ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఒకసారి దానికి మాత్ర అధికమైనప్పుడు మనకు ఏమవుతుంది, తమో గుణం కూడా ఎక్కువ అవుతుందన్నమాట. అధికంగా ఉన్నా కూడా అది తమో గుణాన్ని తీసుకొస్తుందన్నమాట. ఫస్ట్ మొత్తానికి ఏ గుణాలు ఎందులో ఏవి ఉన్నాయని చెప్పడం ముఖ్య ఉద్దేశం. అందులో లోహిత గుణం ఎక్కడుంది, తేజస్ నుంచి వచ్చింది. శుక్ల గుణం ఎక్కడ వచ్చిందంటే అపాం జలం నుంచి వచ్చింది, నీటి నుంచి వచ్చింది. యత్ కృష్ణం తద్ అన్నస్య, అన్నం నుంచి కృష్ణ గుణం తమో గుణం వచ్చిందన్నమాట. ఇలాగా మనకు చాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. ఏంటంటే ప్రకృతి అంటే ప్రకృతి నుంచే యత్ సత్వం తద్ అగ్నేయ రూపం, సత్వగుణం అగ్ని రూపం. అది ఇక్కడ ప్రకృతిలో యత్ సత్వం, ప్రకృతిలో ఏది సత్వగుణం ఉందో మనకు అది అగ్నేయ రూపం. యద్ రజసః, యద్ రజసః అపాం, యత్ తమసః పృథివ్యాః. ఏవం ప్రకృతి త్రిగుణతాయాః కారణం ప్రతిపాదనాత్. ఇక్కడ చూడ మనకి అక్కడ భిన్నంగా చెప్పబడింది అన్నమాట. అంటే చెప్పడం విషయం మనకు ఒక్కొక్క ప్రాధాన్యత బట్టి చెప్పుకుంటాం. అందుకే ప్రకృతిలో యత్ సత్వగుణం తద్ అగ్నేయ రూపం అని చెప్పుకున్నాం. ఆ అగ్ని ప్రకాశం ఉంటుంది కాబట్టి సత్వగుణంతో పోలి చెప్పుకున్నాం. అలాగే యద్ రజసః తద్ అపాం, రజసః యద్ అగ్నేః రోహితం రూపం, తేజసః తద్ రూపం యత్ శుక్లం తద్ అపాం యత్ కృష్ణం. అస్తు కింద భిన్నంగా ఇచ్చాలండి. అస్తు ప్రకృతో యత్ సత్వం తద్ అగ్నేయ రూపం, యద్ రజసః తద్ అపాం, యత్ తమసః పృథివ్యాః. ఈ పృథివీ నుంచి ఈ తమో గుణం మనకు కనిపిస్తుంది. పృథివీ నుంచి ఈ తమో గుణం కనిపిస్తుంది అన్నమాట. అంటే వాళ్ళ గుణకర్మ స్వభావాన్ని బట్టి ఇక్కడ ఈ రకం చెప్పుకున్నాం. ఏవం ప్రకృతి త్రిగుణతాయాః కారణం ప్రతిపాదన. అంటే ఈ ప్రకృతిలో 3 గుణాల యొక్క స్థితిని, ఏ గుణాలు ఎక్కడి నుంచి మనకు కనిపిస్తున్నాయి అనేది, మనకు 3 గుణాల యొక్క స్వరూపాన్ని మనం ఎందులో ఏ ఉన్నాయని చెప్పి చెప్పుకున్నామాట. కాబట్టి ఈ రకంగా ప్రకృతిలో త్రిగుణతాయాః కారణం, ఈ ప్రతిపాదన 3 గుణాల యొక్క 3 కారణం ఏంటని అది ప్రతిపాదించబడింది అన్నమాట. ఇక్కడ కూడా తత్ర అజాలంకారే, అజాలంకార అంటే ప్రకృతి త్రిగుణమయి అవిశేషాత్ గ్రహితుం శక్య సాచ పరమాత్మాధీనా సతి జగజ్జన్మాదేహి కారణం అత్ర విజ్ఞేయం. కాబట్టి ఇక్కడ మనకు అలంకారిక రూపంలో మనం చెప్పుకున్నాడు, ఇన్ని మూల ప్రకృతి నుంచి ఉత్పన్నమయ్యాయి. అది మూల ప్రకృతి కారణం ఏంటి మనం చెప్పాల్సిన అవసరం లేదు. విని అక్కడి నుంచి ఉత్పన్నమైనటువంటివే. కానీ విని ఎలా ఉత్పన్నమయ్యాయంటే ఈ విని ఏ రకంగా ప్రతిపాదించబడ్డాయంటే కారణాలంటే తత్ర అజాలంకారే. అజాలంకారం అంటే ప్రకృతి త్రిగుణమయి, ప్రకృతి అనేది 3 గుణాలు దుక్తమని చెప్పుకున్నాం. అది ఎలాకంటే అవిశేషాత్, సామాన్య ధర్మాత్మని పని చెప్పుకున్నాం. సామాన్య ధర్మ గ్రహితం శక్య. అక్కడ సామాన్యంగా ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి ఉత్పత్తి సామాన్యంగా చెప్పుకున్నాం. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక రకం చెప్పుకున్నామట. సాచ అది ఏ రకం చెప్పుకున్నప్పటికీ కూడా పరమాత్మ అధీనా సతి, పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటేనే, పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటూనే అది అభివ్యక్తం చేయబడింది. ఆ గుణాలు అలా వ్యక్తం చేయబడ్డాయి, ప్రతిపాదించబడ్డాయి. అందుకే సాచ పరమాత్మ ఆధీన సతి, పరమాత్మ ఆధీనంలో ఉంటూనే ఆ రకంగా జగజ్జన్మాదికి కారణం అట్లా జగజ్జన్మాది కారణంగా మనం తీసుకోవాలి. స్వతంత్ర కారణం కాదు ప్రకృతి. స్వతంత్రంగా ప్రకృతి ఈ సృష్టిని, బ్రహ్మాన్ని ఉత్పన్నం చేయలేదు. అది పరమాత్మ యొక్క ఆధీనంలోనే ఉంటూనే ఈ రకంగా జగజ్జన్మాది కారణంగా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అని చెప్పి ఇక్కడ విషయాన్ని ప్రస్తావించబడింది అన్నమాట. ఇంకా మొత్తం ఇక్కడ జగజ్జన్మాది కారణం ప్రకృతి పరమాత్మ ఆధీనంలో ఉంటూ ఇలాగ అభివ్యక్తం చేయబడిందనే అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయబడింది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి, ఇక్కడ ఈ జగజ్జన్మాదికి ఉత్పన్నం కావడానికి కారణం ప్రకృతి స్వయంగా తనకు తాను అభివ్యక్తం కాలేదు. పరమాత్మ ఆధీనంలో ఉంటూనే అది కారణం అవుతుంది, స్వతంత్ర కారణం కాదు అని చెప్పి చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో రకం చెప్తున్నది. కల్పనోపదేశాచ మద్వాదివత్ అవిరోధ. కల్పన ఊహించుకునే రకంగా ఉంది కాబట్టి దీన్ని బట్టి ఇలా ఉంటుందని చెప్పి మన ఊహాత్మకం చెప్తూ ఉంటాడు. అది కూడా తీసుకొని ఇక్కడ ఆ కల్పన రూపంలో ఉపదేశించిన దాన్ని ప్రతిపాదించిన దాన్ని కూడా తీసుకొని అది కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏ రకంగా అంటే అది కూడా విరోధం కాదు. ఏ రకంగా విరోధం కాదు కింద చూడండి. కల్పన ఉపదేశాచ
కల్పన ఉపదేశాచ మధ్వాదివత్. ఇప్పుడు మధ్వాది శాఖ విశేషాలు కూడా ముందు చెప్పుకున్నమాట. మధ్వాదివత్ అవిరోధ. మధ్వాది వాళ్ళు దాని విరోధంగా ఎక్కువ చెప్పలేదు అనమాట. కల్పన కూడా ఎక్కడ చెప్పినా కూడా విరోధంగా చెప్పలేదు, అవిరోధమే అక్కడ కూడా. అదేంటో చూడండి. కల్పనోపదేశాచ. కల్పనోపదేశాచ అంటే ఏమిటి? ప్రకృతి, ఈ మూల ప్రకృతి ఏదైతే ఉందో సత్వరజస్తమో గుణాత్మిక. సత్వగుణము, రజోగుణం, తమో గుణాత్మిక అంటే క్రమంగా తీసుకున్న లోహిత, శుక్ల, కృష్ణ, అజ ఇది వచ్చేది. దాన్ని మనం లోహిత రూపంలో, శుక్ల రూపంలో, కృష్ణ రూపంలో, అజ రూపంలో ఏది వచ్చేది. అజ అంటే అలంకార రూపం ఏది చెప్పుకుంటాం మనం. కృష్ణ అజ ఏది వచ్చేది ఏదైనా చెప్పుకుంటాం. తత్ కలు కల్పన ఉపదేశాలు. ఇది కల్పన అంటే మనం అర్థం చేసుకోవడానికి ఇలాగా కల్పన చేసుకొని ఊహించుకొని చెప్తున్నాడు. అంటే ఇది మన ప్రకృతి యొక్క స్వరూపాన్ని, ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, జీవాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పడానికి మనకు కనిపించేటువంటి ప్రకృతిలో కనిపించే పదార్థాలను ఆధారం చేసుకొని మనం ఊహించుకొని ఈ రకంగా ఉంది చెప్పి మనం వ్యక్తం చేస్తున్నామట. ఈ కల్పన ఏదైతే ఉందో అది విరోధం కాదన్నమాట. అది ప్రకృతిలో కనిపించే పదార్థాలను చూపిస్తూ ఆ కనిపించినటువంటి ప్రకృతి కనిపించినటువంటి ఆ పరమాత్మ యొక్క సత్తను మనం ప్రస్తావించుకుంటున్నామట. అందుకే ఏదైతే మనం లోహిత రూపంలో, శుక్ల రూపంలో, కృష్ణ రూపంలో, అజ రూపంలో అయితే ఏది వచ్చే తత్ కలు కల్పన ఉపదేశాలు. ఆ రకం కల్పన ఉపదేశించబడింది, ప్రతిపాదించబడింది. తస్మాత్ కారణాత్, అందుకే ఆకాంక్ష అవిరోధ మధ్వాదివత్. అందుకే ఎటువంటి విరోధం లేదు. ఎలాగంటే మధ్వాది ఆచార్యులు కూడా అదే విధంగా స్వీకరించామట. అంటే ఎటువంటి విరోధం లేదు ఇక్కడ. మరి ఒక్కోసారి ఈ రకం కలిపి ప్రకృతి అనేది కారణం చెప్పారు కదా, అంటే అది చెప్పాం. ఎక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ ప్రకృతి జగజ్జన్మాది కారణమే, కానీ దాని యొక్క సహాయం చేసింది ఎవరు? ఇప్పుడు కారణం అంటే ఏమన్నా మనం ఇప్పుడు కుంభకాడు కుండ తయారు చేసి వెళ్ళిపోయాడు అనమాట. కానీ వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ కుండను ఉపయోగించుకుంటున్నాం. అది మనకి అన్ని రకాల కారణం అదే అనమాట. ఆ సందర్భంలో మనకు కారణం ఏదంటే అక్కడ ఆ మట్టి కుండని తీసుకుంటాం. అలాగే ప్రతి విషయంలోనే ఏ సాధనం ఏదైతే ఉపయోగించుకున్నా ఆ సాధనం చెప్పుకుంటాం. చేసిన మాటికి అర్థం చెప్పుకోం కదా. సందర్భాన్ని బట్టి కారణానికి కూడా కారణం ఏంటని చెప్పినప్పుడు మన అప్పుడు ఆ సందర్భంలో మనం మూలకర్తను, మూల యొక్క సహాయకాన్ని, తత్వాన్ని మనం తీసుకుంటామట. కాబట్టి మనకి ఇక్కడ ఆ కల్పన కూడా విరోధం కాదు. మధ్వాది ఆచార్యులు అదే విధంగా స్వీకరించారు. ఏంటో అది చూడండి. తస్మాత్ కారణ అవిరోధ మధ్వాదివత్. ఏంటంటే దాన్ని కూడా ఓపెన్ చేసి చెప్పారు ఇక్కడ. మధ్వాదివత్ అవిరోధ నహి కశ్చిత్ విరోధో అత్ర భవతి. ఇక్కడ ఎటువంటి విరోధం కూడా మనకి తెలియనమాట. నహి కశ్చిత్ విరోధో అత్ర భవతి అంటే విరోధం కూడా ఏం లేదు. ఏమిటంటే మధ్వాదివత్, మధ్వాది ఆచార్యులు ఏ విధంగా చెప్పారు శాఖా విశేషం వాళ్ళు వాళ్ళకి సమానంగా, వాళ్ళని ప్రమాణంగా తీసుకొని చెప్తున్నాడు. పైన విధంగా మనం శాఖా విశేషం వాళ్ళు చెప్పుకున్నామో అలాగే మధ్వాది శాఖా విశేషం వాళ్ళు కూడా ఈ రకంగా చెప్పారంట. ఏం చెప్పారంటే యథాహి అసౌ వా ఆదిత్యో దేవమధు వాచం దేను ఉపాసీత. వాక్కురుపు దేనును ఉపాసించాలి. అసౌ ఆదిత్యో దేవమధు. అసౌ ఆది, ఈ ఆదిత్యుడు సూర్య దేవమధు రూపంలో వ్యక్తం చేసి చెప్పాడు. అంటే అలంకారికం చెప్పుకున్నామంట, కల్పన రూపంలో చెప్పుకున్నామంట. ఆదిత్య దేవమధు. ఇప్పుడు మనం ఉపనిషత్తులు అనేక చోట్ల సూర్యోపాసించాలి, చంద్రోపాసించాలి, అగ్ని ఉపాసించాలి. ఇవన్నీ ఏంటివి? మనకు అగ్ని రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను, తేజ రూపంలో ఉన్నట్టు ఆ పరమాత్మను, జడ రూపంలో ఉన్నట్టు ఆ పరమాత్మను, శాంతమైన పరమాత్మను అన్నిటికీ మూలంలో తీసుకున్నట్లయితే అంతటా పరమాత్మ ఉన్నాడు అనమాట. కానీ ఇవి కల్పనాత్మకంగా మనకు స్థూలమైన పదార్థాన్ని చూపిస్తూ సూక్ష్మంగా ఉన్నటువంటి పరమాత్మ సత్తా చూపించాలి. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవడానికి కథాంశాలు చెప్పుకుంటామంట. దాన్ని నిమిత్తం చేసుకుని నువ్వు నిలబడినట్లయితే ముందుకు వెళ్ళగలుగుతావు. అక్కడ ఒక కేంద్ర బిందు మనం ఆధారం చేసుకుని అర్థం చేసుకోవడానికి వీటిని చెప్పుకుంటున్నామట. అందుకే ఏం చెప్పుకున్నాం? ఆదిత్యో దేవమధు. ఆదిత్య సూర్యుని దేవమధు రూపం చెప్పుకున్నామట, అంటే అమృత స్వరూపుడు అని చెప్పుకున్నాం. వాచం దేను, వాక్కు దేను ఉపాసిత. వాక్కురుపు దేనును మనం ఉపాసించాలంట. ఇక్కడ ఆదిత్యో నా మధు, ఆదిత్యో నా మధు తథాపి మధు ఉచ్యతే. ఇక్కడ ఆదిత్యో దేవమధు అని చెప్పుకున్నాం. ఇక్కడ సూర్యుడు దేవమధు కాదు కదా, దేవతలకు మధు వంటి వాడు, అమృత వంటి వాడా అని చెప్పుకుంటాము. అంటే అమృత వంటి వాడా అక్కడ, కానీ ఆలంకారిక వర్ణం మనం చెప్పుకుంటామట. ఇక్కడ ఆదిత్యో నా మధు, మధు కాదు. మధు అంటే ఏ విధంగా మన తీదనం ఉంటుందో అలా కాదు కదా. తేజస్సు యొక్క గుణం, ఆదిత్య గుణం, తన యొక్క తేజో గుణం, ఆ గుణం ప్రకారంగా అన్నింటిని ప్రకాశింపజేస్తున్నాడు. కానీ అంటే ప్రకాశ స్థితి కలుగుతుంది అని చెప్పడం ఆలంకారికంగా మనం చెప్పుకుంటామట, కల్పనాత్మకంగా చెప్పుకుంటామట. అందుకే ఆదిత్యో నా మధు తథాపి మధు ఉచ్యతే. కాకపోయినా ఆదిత్యుడు శివుడు మధు కాకపోయినా మధు అని చెప్పి చెప్పుకుంటున్నాడు. అది మనం అర్థం చేసుకోవడానికి. తథాపి అయినప్పుడు కూడా మధు ఉచ్యతే. అలాగే వాంగ్నా ధేను,
వాక్ రూపి ధేనును అంటే వాక్కు లాంటి ధేను ఆవును అని చెప్పుకున్నాను అక్కడ. ఆవును ఉపాసించండి. కానీ వాంగ్నామ ధేను ఇక్కడ వాక్ అనేది మనం చెప్పే మాట అనేది ధేను కాదు. తథాపి ధేనురుచ్యతే అయినప్పుడు ధేను అని చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కల్పన అనమాట. కల్పన అంటే అర్థం చేసుకోవడానికి. అలాంటి శక్తి వాక్ శక్తి అలా ఉంటుంది అని చెప్పడం కోరుకోనట. అందుకే ధేను తథాపి ధేనురుచ్యతే. కాకపోయినప్పుడు కూడా వాక్కు ఆవు కాకపోయినప్పుడు కూడా ఆవు అంటున్నాము. అలాగే శివుడు మధు కాకపోయినప్పుడు మధు అంటున్నాం. ఇవి ఆలంకారికంగా చెప్పుకున్నటువంటివి. అందుకే ధేను తథాపి ధేనురుచ్యతే. కేవలం కిమపి సాదృశ్యం ఉపలభ్య కల్పితే. అక్కడ ఏదైనా ఒక సాదృశ్యం తీసుకొని చెప్పుకున్నాం. ఒక దృష్టాంతం ఒక కథాంశం చెప్పుకున్నాం అంటే అందులో కొంచెం సాదృశ్యం చూసి అది మనం చెప్పుకుంటాం. ఇప్పుడు చంద్రునిలాగా ఉన్నాడు ఈ పిల్లవాడన్నా, కొన్ని పులిలాగా ఉన్నాడు ఈ పిల్లవాడన్నా. పులి అంటే పులిలో ఏ విధంగా పరాక్రమం ఉంటుంది, ఈ పిల్ల సాహసం పరాక్రమం అలా ఉంది. కొన్ని ఆ సాదృశ్యం కొన్ని లక్షణాలు తీసుకుని చెప్తాం. అంతా పులిలాగా ఉన్నాడు, అంతా చంద్రునిలాగానే ఉన్నాడు అని చెప్పి చెప్పుకోవడం, అంత సూర్యునిలాగా ఉండదు చెప్పడం. ఏదైనా ఒక దృష్టాంతం ఒక ఉపమా ఇచ్చినప్పుడు అందులో ఒక అంశాన్ని సాదృశ్యంగా ఉన్న ఒక లక్షణాన్ని తీసుకొని చెప్తామట. అంటే మొత్తం అన్ని గుణాలు అన్ని ఆరోపించబడతాయని కాదు. దృష్టాంతం ఎప్పుడైనా ఏకదేశి దాంట్లో ఉండే అంశాన్ని మాత్రం తీసుకోవాలి. ఎక్కడైతే మనం దాన్ని వినియోగించాలనుకుంటున్నా అక్కడ మాత్రం దాన్ని వ్యక్తం చేయాలన్నమాట. అస్తు. అది కేవలం కిమపి సాదృశ్యం ఉపలభ్య కల్పితే. ఏదైనా కొంచెం చిన్న సాదృశ్యంగా సమానంగా ఉండేటువంటి ఒక లక్షణాన్ని తీసుకుని మనం కల్పించుకుంటాం. తద్వత్ ఇక్కడ కూడా అదే విధంగా అత్రాపి ప్రకృతి అజ త్రిగుణమయత్వస్య సాదృశ్యం ఉపలభ్య అజ త్రివర్ణమయీ కల్పిత. అందుకే ఇక్కడ ప్రకృతి అజ అంటున్నాం అంటే ప్రకృతిని అజ రూపాలు చెప్పుకున్నాం అంటే 3 గుణాలతో యుక్తమైనటువంటి త్రిగుణమయత్వస్య అంటే 3 గుణాలు యుక్తమైన సాదృశ్యం ఉపలభ్య. ఒక 3 గుణాలు సాదృశ్యాన్ని తీసుకొని అది సత్వగుణంలో కొంచెం సాదృశ్యం, రజోగుణంలో కొంచెం సాదృశ్యం, తమో గుణంలో కొంచెం సాదృశ్యం తీసుకొని వ్యక్తం చేసుకుంటున్నాం అంట. ఉపలభ్య త్రివర్ణమయీ కల్పిత 3 వర్ణాలతో మనం వ్యక్తం చేసుకున్నాం. నాతు స అజ జగత్ సర్జన కార్యే స్వతంత్ర సృజమాన ఇది విజ్ఞేయం. అందుకే ఇక్కడ సాదృశాత్మకంగా చెప్పిన త్రివర్ణమయ కల్పిత ఏదైతే 3 గుణాలతో యుక్త ప్రకృతి జగత్ జన్మాదికి కారణం అని చెప్పబడిందో అది నాతు స అజ జగత్ సర్జన కార్య. జగత్ను సర్జన అంటే సృష్టించడంలో నిమిత్తం కాదు, స్వతంత్ర కాదు. సర్జన నా స్వతంత్ర కాదు. సృజమాన ఇది విజ్ఞేయం. నాతు స అజ జగత్ సర్జన కార్యే స్వతంత్ర సృజమాన ఇది విజ్ఞేయం. అంటే స్వతంత్రంగా సృష్టి నిర్మించడంలో ఉత్పన్నం చేయడంలో అది స్వతంత్ర కారణం కాదు. అది త్రివర్ణమయి కల్పిత. అది కేవలము నిమిత్తమైనప్పటికీ కూడా అది ప్రకృతి పరమాత్మ ఆధీనంలో ఉంటూ అది నిమిత్తంగా ఏర్పడుతుంది. అంతేకాని అది స్వతంత్ర కారణం కాదని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాడు. అందుకే సృజమాన ఇది విజ్ఞేయం. సృజమానానికి ఉత్పన్న కాడానికి కారణమే, కానీ అది పరమాత్మ ఆధీనంలో ఉంటూ మనకు వ్యక్తం చేయబడిన విషయాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. అందుకే సహజ జగత్ సర్జన కార్య స్వతంత్ర సృజమాన ఇది విజ్ఞేయం. అది స్వతంత్రం కాదు అనే విషయం తీసుకోవాలి. అది పరతంత్రం అంటే పరాధీనం అంటే పరమాత్మ ఆధీనంలో ఉంటూనే అభివ్యక్తం చేయబడుతుందనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. కానీ కల్పన ఉపదేశాచ ఎక్కడైతే మనకు శాస్త్రంలో కల్పనాత్మకంగా ఉపదేశించబడ్డాయో ప్రతిపాదించబడ్డాయో శివుడు మధు రూపంలో, ఇక్కడ మనకు వాక్కు ధేను రూపంలో, ఆవు రూపంలో ఇవన్నీ కల్పించుకున్నాం. అలాగా జస్ట్ 2 ఎగ్జాంపుల్ చెప్పు. అలాగే అనేక చోట్ల మనం ప్రతి చెప్పుకుంటాం. కానీ దాని అంతర్గతంలో ఉండే పరమాత్మ అంతటా వ్యాపించే పరమాత్మ మనం తీసుకోవాలి. అది మధ్వాది వత్ అవిధ. వాళ్ళు కూడా ఇక్కడ మధు ఆదివత్, ఇక్కడ మధ్వాది శాఖ అని చెప్పే శాఖ మధు అంటే ఇక్కడ మనం మధ్వాదివత్ అంటే ఇక్కడ మనకి ఇచ్చిన దృష్టాంతం ఏది మధు వాచం ఇది తీసుకోవాలి. అక్కడ శాఖ విశేష చెప్పాను అక్కడ, అది కాదు ఇక్కడ, అది పొరపాటుని చెప్పేశాను. ఇక్కడ మధు ఆది వత్ అవిరోధ. ఇక్కడ వీటిలో ఏ విధంగా విరోధం రాదో ఈ అలంకరణలో కల్పనలో, అలాగే మనకు ఈ ప్రకరణలో కూడా ప్రకృతి కూడా అదే విధంగా తీసుకోవాలి. అది కల్పనాత్మకంగా అలా చెప్పుకున్నాం. సందర్భాన్ని బట్టి ప్రకృతి కారణం చెప్పుకున్నాం, అంతేగాని అది స్వతంత్ర కారణం కాదని అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ విషయాన్ని చెప్పుకున్నాం. అస్తు. ఇలా చెప్పిన తర్వాత నా సంఖ్యోపసంగ్రహాదపి సంఖ్య అంటే మనకు
ఈ ప్రకృతి మనం సాంకేతిక చెప్పుకున్నాం 20 తత్వాలతో ప్రకృతి అని చెప్పి దాన్ని వ్యక్తం చేసుకున్నాడు. అంటే ప్రకృతి యొక్క స్వరూపాన్ని వివరంగా చెప్పుకుంటే అక్కడ సంఖ్యాత్మకంగా చెప్పుకున్నాడు. అందుకే ఇక్కడ నా సంఖ్యోప సంగ్రహాదపి సంఖ్యను గ్రహించడం ద్వారా కూడా ఇది ప్రకృతి మూల కారణం కాదు, స్వతంత్ర కారణం కాదు, పరమాత్మ కారణంలో ఉంటూ ఇది నిమిత్తభూతం అవుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రతిపాదించబడింది. నా సంఖ్యోప సంగ్రహాదపి ఎందుకంటే కారణం ఏం చెప్పారంటే నానాభావాత్ అతిరేకాచ్య. ఎందుకంటే ఈ ప్రకృతి నానాభావాత్ అనేక విధాలుగా ఉంది, అతిరేకాచ్య అలాగే భిన్నంగా కూడా ఉంది, అతిరిక్తంగా కూడా ఉందన్నమాట. చెప్పిన దానికంటే భిన్నంగా కూడా ఉందన్నమాట. నానాభావాత్ అతిరేకాచ్య. అందుకే అది కింద చూడు, అదేవిధంగా దీని భాషార్థం ఇచ్చా అంటే సంఖ్యోప సంగ్రహాత్ అపి నా. సంఖ్యోప సంగ్రహాదపి నా అంటే ఏమిటి చూడు, అదొక పదం తీసుకొని ఓపెన్ చేసి చెప్పారు ఇక్కడ. యస్మిన్ ఎందులో అయితే పంచ జనాహ జన ఆకాశశ్చ ప్రతిష్ఠిత. అంటే ఎందులో మనకు ఇప్పుడు మనం చెప్పుకున్నాం పృథ్వీలో పంచభూతాలు ఉన్నాయన్నమాట. ఆ పంచభూతాలు ఆకాశశ్చ అది కూడా మనం విశేషంగా భిన్నంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ. యస్మిన్ అంటే ఏ ప్రకృతిలో అయితే యస్మిన్ పంచ జనాహ ఆకాశశ్చ అలాగే ఆకాశం ప్రతిష్ఠితమై ఉంది. తం ఏవ మన్య వాటినే అంగీకరించాలి. ఆత్మానం విద్వాన్ బ్రహ్మ అమృతం బ్రహ్మ అమృతోమృతం. అంటే ఇక్కడ తమేవ మన్య వాటిని అంగీకరించాలి. ఆత్మానం విద్వాన్, ఆత్మానం అంటే మరి జీవాత్మను జ్ఞానయుక్తమైనటువంటి ప్రకాశయుక్తమైనటువంటి సందర్భంలో బ్రహ్మ అమృతోమృతం అంటే బ్రహ్మ యొక్క అమృత స్వరూపాన్ని తెలుసుకోగలుగుతామట. అంటే ఎందులో అయితే ఇవన్నీ గుణాలు ఉన్నాయో, ప్రకృతిలో ఏదైతే గుణాలు ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా మనకు జీవాత్మలో ఉండే గుణాలను కూడా మనం తీసుకుంటా అందుకే చైతన్యవంతమైన ఆ పరమాత్మ యొక్క అమృత స్వరూపాన్ని మనం పొందగలుగుతామట. ఆ విషయాన్ని తీసుకొని ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తు యొక్క వచ్చని చెప్పబడింది అన్నమాట. ఏంటంటే ఇక్కడ దాన్ని మళ్ళీ కింద ఓపెన్ చేసి చెప్పాడు. పంచ జనాహ ఏషో అత్ర సంఖ్యోప సంగ్రహ. ఇక్కడ పంచ జనాహ అని పంచ సంఖ్య తీసుకొని చెప్తున్నా కదా. ఇక్కడ ఏషో అత్ర సంఖ్య ఉపసంగ్రహ, సంఖ్యను అయితే తీసుకొని చెప్పుకున్నావో సంగ్రహించుకొని చెప్పుకున్నావో అక్కడ సంఖ్య అంటే ఏమిటి పంచవింశతిక. అంటే మనకు సాంఖ్య శాస్త్రం చెప్పినటువంటి పంచ తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచ సంఖ్యకు కూడా మనం పంచవింశతిక అది తీసుకోవాలన్నమాట. అందుకే ఇక్కడ ఏషో అత్ర సంఖ్యోప సంగ్రహ సూత్రంలో సంఖ్యా శబ్దం అయితే సంగ్రహించుకున్నామో అది పంచవింశతిక. స పంచవింశతి తత్వక. పంచవింశతిక అంటే దాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్పారు. స పంచవింశతి తత్వక అంటే ప్రకృత్యాత్మక. ప్రకృతి, ఈ ప్రకృతిలో పంచతత్వాలు ఉన్నాయి, 25 తత్వాలు ఉన్నాయి అని చెప్పి అక్కడ వ్యక్తం చేయబడిందంట. కానీ అది పంచతత్వాలతో వ్యక్తం చేయబడిన ప్రకృతి అయితే ఉందో ప్రకృతి వికృతిమయో నా మంతవ్య. ఈ ప్రకృతి మూల సత్వగుణము రజోగుణము తమో గుణంతో యుక్తమైన ఈ ప్రకృతి ఏదైతే ఉందో అది 25 తత్వాలతో వ్యక్తం చేయబడింది, 25 తత్వాలతో విభాగం చేయబడింది, అభివ్యక్తం చేయబడింది. అది ఏది చెప్పుకున్నామో అది ప్రకృతి యొక్క వికృతిమయం కాదు. అంటే దాని యొక్క విభాగ రూపాలు చెప్పుకున్నప్పటికీ కూడా అన్ని కూడా అందులో విలీనం అవుతాయి అన్నమాట. అందుకే ప్రకృతి వికృతమయో నా మంతవ్య. ఇక్కడ ప్రకృతి వికృతమైపోయింది, విభాగం చెందిపోయిందని చెప్పి అలాగా నా మంతవ్య అలా అంగీకరించకూడదు. ఎందుకు అంటే 25 తత్వాలతో యుక్తమై ఉంది కదా ఈ ప్రకృతి. కాబట్టి ఈ ప్రకృతి యొక్క వికారాలు ఇవన్నీ కూడా ఏకం కాదు, ఒకటి కాదు, నువ్వు అలా తీసుకోకూడదు. కుతః ఎందుకు తీసుకోకూడదు అంటే ఈ ప్రకృతిలో నానా భావాత్ ఇది హేతు చెప్పాడనమాట. ఈ ప్రకృతిలో ఏమంటే కుతః ఎందుకు తీసుకోకూడదు అని ప్రకృతి అనేది 25 తత్వాలు దొరికిన ప్రకృతిని ఎందుకు మనం ఆ రకంగా అంగీకరించకూడదు అని అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు కుతః ఎందుకు అన్నప్పుడు నానా భావాత్ అతిరేకాచ్య అంటే పంచ ఇది నా పంచ సంఖ్యాయాహ ద్విరుక్తిరస్తి. ఇక్కడ పంచ జనాహ అని చెప్పి పంచనిమిషాలు వచ్చింది మనకి. ఇక్కడ పంచ ఇది నా పంచ సంఖ్యాహ ద్విరుక్తి ఏన పంచవింశతి సంఖ్య కల్ప్యేత. ఇక్కడ ద్విరుక్తి అంటే 2 సార్లు పంచ అంటున్నావు కదా. ఇక్కడ 2 సార్లు కథనం అయితే ఉంది, 2 సార్లు కథనం అయితే ఉంది. ద్విరుక్తి 2 సార్లు కథనం అయితే ఉందో దీని ద్వారా పంచవింశతి సంఖ్య కల్ప్యేత. అక్కడ పంచవింశ సంఖ్య అనేది తీసుకోకూడదు.
మళ్ళీ ఏం తీసుకోవాలి? మన సూత్రంలో పంచ అనే పదానికి సంఖ్య కాకపోతే ఏం తీసుకోవాలి? కిం తరిహి తత్ర నానాత్వం అంటే పంచ జనాహ. పంచ అనే పదం మొట్టమొదటి పదం అయితే ఉందో యస్మిన్ పంచ పంచ జనాహ అని ఉంది కదా మనకి ప్రారంభంలో. మన భాష ప్రారంభించేటప్పుడు యస్మిన్ పంచ పంచ జనాహ ఆకాశశ్చ, ఇక్కడ మొట్టమొదటి పదం పంచ అవుతుందో అది సంఖ్యావాచకమే, కానీ పంచ జనాహ ఇక్కడే సంఖ్యావాచకం కాదన్నమాట. ఇక్కడ సమూహాత్మకంగా అది చెప్పుకున్నామట. అదే విషయం ఇక్కడ చెప్తున్నామట. తో కిం తరిహి ఏం తీసుకోవాలి అంటే తత్ర నానాత్వం. నానాత్వం అంటే భిన్నత్వం అస్తి, భిన్నంగా తీసుకోవాలి. ఇక్కడ పంచ పంచ జనాలు ఏంగా తీసుకోవాలి? భిన్నంగా ఏ రకంగా తీసుకోవాలి అంటే ప్రథమ పంచ శబ్దస్తు. ఇక్కడ మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్న పంచశబ్దం అయితే ఉందో, మొట్టమొదటి పంచశబ్దం అయితే ఉందో, ప్రథమ పంచ శబ్దస్తు సంఖ్యావాచి. అది మన సంఖ్యావాచి, సంఖ్య అనే 5వ సంఖ్య తీసుకుంటాం. కానీ మళ్ళీ పంచ జనాహలో ఉండే పంచశబ్దం అయితే ఉందో అది సంఖ్యావాచి కాట. ప్రథమ శబ్దస్తు సంఖ్యావాచి కింటు కానీ అన్య పంచశబ్దో నా స్వతంత్ర. ఇక్కడ పంచశబ్దం స్వతంత్ర కాదన్నమాట. అక్కడ పంచశబ్దం స్వతంత్ర, పంచశబ్దం జన శబ్దంతో యుక్తమై ఉందామట. పంచ జనాహ అని ఉందామట. అక్కడ యస్మిన్ పంచ అనే పదం పూర్వ పదం స్వతంత్రంగా ఉంది. మళ్ళీ పంచ జనాహ అనేది పదం పంచజనాలో ఉండే పదం ఇది, అది స్వతంత్రంగా లేదు, జనా శబ్దంతో సమాసం చేయబడింది. పంచ జనాహ అని చెప్పి సమస్త యుక్తం అన్నమాట, సమస్త పదం అన్నమాట. అందుకే నా స్వతంత్ర కింటు అన్య పంచశబ్దో నా స్వతంత్ర స జనశబ్దేన సహ. జనశబ్దంతో సమాసం చేయబడినమాట. జనశబ్దేన సహ సమాసో ప్రయుక్తో వర్తతే. ఆ జనశబ్దంతో కలిపి చెప్పుకున్నామట. అందుకే జనశబ్దేన సహ సమాసే ప్రయుక్తో వర్తతే. సమాసే ప్రయుక్తో వర్తతే, సమాసంలో ప్రయోగించబడి సమస్త పని చెప్పబడింది అన్నమాట. అందుకే పంచ జనాహ ఇది ఏకం పదం తచ్చ ఏకం వస్తు ప్రతిబోధకం నాతు పంచ సంఖ్యాహ రూపం కింటు పంచజనానామకాః పంచ పదార్థాః ఇది అభిధీయతే. ఈ రకంగా మనం తీసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ సమస్త పని చెప్పిన తర్వాత పంచజనానాం ఇది ఏకం పదం అంటే పంచజనాః ఇది ఏకం పదం అంటే మనకు పంచజనాః, పంచ ఒక పదం సంఖ్యావాచకం, పంచజనాః ఇది ఒక పదం, రెండో పదం సమస్త పదం అన్నమాట. అందుకే పంచ జనానామకః అని ఇక్కడ మనం తీసుకున్నాం. ఇప్పుడు మనం పైన చూసినట్లయితే ప్రథమ పంచశబ్ద సంఖ్యావాచి కింటు అన్య పంచశబ్దో నా స్వతంత్ర స జనశబ్దైన సహ. జనశబ్దంతో సమాసో ప్రయుక్తో వర్తతే, సమాసం చేయబడి ఉంది. అందుకే పంచజనాహ ఇది ఏకం పదం. పంచజనాహ అనే పదం ఒక పదము. తచ్చ ఏకం వస్తు ప్రతిబోధకం. అక్కడ పంచజనాన్ని ఒక వస్తువు సందర్భంలో విషయం మనం ప్రతిబోధించుకున్నామట. నాతో పంచ సంఖ్యాహ రూపం, 5 సంఖ్యా రూపంతో మనం చెప్పుకోలేదు. కింటు పంచజనానామకాః అంటే 5 మంది జనుల యొక్క సమూహాత్మకంగా మనం చెప్పుకున్నామట. లేదా పంచ పదార్థాలు చెప్పుకున్నాం. పంచజనానామకాః అంటే పంచ పదార్థాః ఇది 5 పదార్థాలు అని చెప్పి మనం తీసుకుంటాను. పంచ పదార్థాః ఇది అభిధీయతే, ఆ రకంగా మనం తీసుకోవాలి. కాబట్టి తస్మాత్ నా ప్రకృతిమయ పంచవింశతి గణః. అందుకే ఈ ప్రకృతి అయితే ఉందో నా ప్రకృతిమయ, ఇది ప్రకృతిమయం కాదు, పంచవింశతి గణః అంటే ప్రకృతిమయ అని చెప్పిన తస్మాత్ నా ప్రకృతిమయ పంచవింశతి గణ. ఈ ప్రకృతిని 5 తత్వాలతో యుక్తమై ఉంది అనే కథనమై చెప్పుకుంటామో అది ఇక్కడ అలాంటి అర్థం తీసుకోకూడదు ఈ సందర్భంలో. ఇక్కడ తస్మాత్ నా ప్రకృతిమయ, ప్రకృతి అంటే పంచవింశతి గణ. ఈ ప్రకృతిలో పంచ అని చెప్పి మనం పంచశబ్దానికి 25 తత్వాలు యుక్తం అర్థమై తీసుకుంటామో అది ఇక్కడ తీసుకోకూడదు. అందుకే తస్మాత్ నా ప్రకృతిమయ పంచవింశతి గణ అని ఒక అర్థం చెప్పుకున్నాం. అలాగే అతిరేకాచ్య, మనకు నానాభావం నానా రకాలుగా ఉంది, భిన్న భిన్నం పదార్థ విషయం చెప్పుకున్నాం. అదే రెండవ హేతు ఏంటి? అతిరేకాచ్య, దాన్ని కూడా ఓపెన్ చేసి చెప్తున్నాను. అతిరేకాచ్య అంటే ఆకాశ, అతిరిక్తంగా చెప్పుకున్నాం మనం. పంచజనాః ఆకాశశ్చ అతిరిక్తం చెప్పుకున్నాం పైన ప్రారంభంలో. యస్మిన్ పంచజనాః ఆకాశశ్చ, ఇంకా ఆకాశం చెప్పుకున్నాం. ఇప్పుడు అతిరేకాచ్య అనే పదం చేత ఆకాశం శబ్దం తీసుకుంటున్నాం. ఇక్కడ అతిరేకాచ్య సూత్రంలో అతిరేకాచ్య అనే పదం అయితే ఉందో దాని కింద భాషలో పంచజనాః ఆకాశశ్చ, ఆకాశ శబ్దం ఉందా, అది అతిరేకా అనే పదం కింద తీసుకుంటున్నామట. ఏంటంటే ఆకాశః ఆత్మ, ఆకాశః ఆత్మా చ ఇది ఏతౌ
పంచవింశతి గణతో అతిరిచ్యతే. ఇక్కడ ఆకాశ, ఆకాశ అలాగే ఆత్మాచ, ఆత్మ రెండు ఏవైతే ఉన్నాయో ఏతో ఈ రెండు కూడా పంచవింశతి గణతో అతిరిచ్యతే. మనం ఆ పదార్థాలు మన ప్రకృతిలో 25 పదార్థాలు ఉన్నాయి అని చెప్పి ఏవైతే కథనం అయితే మనం చెప్పుకుంటాం అన్ని శాస్త్రాల్లో, అక్కడ 25 పదార్థాల కంటే కూడా ఆకాశం ఒక పదార్థము, ఆత్మ అని ఒక తత్వము కూడా అతిరిక్తంగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకే అతిరేకాచ్య అనే పదం చేత ఏ రకంగా దీన్ని చెప్పుకున్నామంటే ఆకాశ ఆత్మాచ ఏతో పంచవింశతి గణతో, వీటికంటే కూడా అతిరిచ్యతే రెండు ఎక్కువగా ఉన్నాయి. అతిరిక్తౌ హి తౌ ఈ రెండు కూడా ఆకాశం ఆత్మ రెండు అతిరిక్తంగా భిన్నంగా ఉన్నాయి. అప్పుడు ఇంకా అక్కడ పంచవింశతి అనే 25 సంఖ్య ఎక్కడ ఉంది, అక్కడ అతిరిక్తంగా ఉంది, అక్కడ ఆ సంఖ్య లేదన్నమాట. కాబట్టి ఆ రకంగా తీసుకోకూడదు. తస్మాత్ నా సమ్యక్ కల్పన, అందుకే పైన చెప్పిన కల్పన అది సమీచీనం కాదు. పంచవింశతి గణాత్మికాయా ప్రకృతే, అంటే కొంతమంది యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ ప్రకృతి అనేది ఆ 25 తత్వాలతో ఉన్నటువంటి ప్రకృతి అనేది తీసుకోవాలనేది ఆ కల్పన ఏదైతే ఉందో అది యుక్తి సంగతి కాదు అని చెప్పి ఇక్కడ సంఖ్యోప సంగ్రహాదపి అని కొన్ని సంఖ్యను ఆధారం తీసుకునే విధంగా ప్రకృతి ఉంది అని చెప్పి చెప్తున్నారు. ప్రకృతి యొక్క వికారం చెప్తున్నదో అది కూడా స్పష్టం చేసామట. అందుకే ఇక్కడ నువ్వు సంఖ్యను ఆ రకంగా ప్రతిబోధిస్తున్నావు. అందులో ప్రకృతి, అందులో మనకు ఆకాశం ఆత్మ కూడా వ్యతిరేక్తంగా ఉన్నాయి. కాబట్టి అతిరిక్తౌ హి తౌ తస్మాత్ నా సమ్యక్ కల్పన, అనేది కల్పన సమీచీనం కాదు. పంచవింశతి గణాత్మికాయా ప్రకృతే, అందుకే ఏదైతే మన కథనం చెప్పబడిందో ఉల్లేఖించబడిందో 20 తత్వాలతో కూడుకునే ప్రకృతిమయం వికారమయం అనేది విధంగా ప్రతిపాదించుకున్నాం. అది యుక్తి సంగతి, మీరు చేసిన కల్పన యుక్తి సంగతి కాదని చెప్పి ఇక్కడ నిషేధించబడింది అన్నమాట. కాబట్టి ఈ రకంగా మనం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏంటండి అస్తు మాస్తు ఏతావత్ పర్యంతం అద్య. ఈ రకంగా మనకు ఈ విషయాన్ని ప్రస్తావించబడింది అన్నమాట. అస్తు. కాబట్టి మనకి ఈరోజు చెప్పిన విషయంలో ముఖ్యంగా జ్యోతిషబ్దం ప్రకాశవాచకము, అలాగే శాఖ విశేషమైన వాళ్ళు ప్రస్తావించదు. కానీ స్వతంత్రంగా ప్రకృతి కాదు, అది పరాధీనంగా పరమాత్మ ఆధీనంలో ఉంటూ ఇది కారణభూతంగా ఉంటుంది. అలాగే కల్పనోపదేశాచ, కల్పన మనకి ఏ విధంగా అన్ని చోట్ల చెప్పబడతామో అది కూడా మధ్వాదివత్ అవిరోధం. అక్కడ మధు ఆది ఈ విధంగా విరోధం రావడం ఏదో ఆదిత్యుని మధు రూపం చెప్పుకున్నాము, వాక్కును ధ్వని రూపం చెప్పుకున్నాము, అక్కడ ఏదో విరోధం రాదు. అక్కడ తాత్పర్యం చెప్పడం, అర్థం చేసుకొని చెప్పడంలో ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఈ రకం కూడా మన ప్రకృతి విషయంలో కూడా అదే తీసుకోవాలి. ఆ ప్రకృతి కారణమైనప్పటికీ కూడా అది విశేష కారణం కాదు, అది పరమాత్మ ఆధీనంలో ఉంటూ విశేషంగా అభివ్యక్తం చేయబడుతుంది అని తీసుకోవాలి. అలాగే ఎక్కడ సంఖ్యోప సంఖ్యని ఆధారం తీసుకుని ఈ ప్రకృతి 20 తత్వాలతో యుక్తమై ఉన్నటువంటి ప్రకృతి అని ఎక్కడ ఉంటామో ఈ సందర్భంలో మటుకు 20 తత్వాల యొక్క నానాభావం, అందులో సంఖ్య భిన్నంగా కూడా ఉంది. 20 ఆకాశం ఆత్మ కూడా ఉంది. నానాభావ అతిరేకాచ, నానా భిన్న భిన్న పదార్థాలతో యుక్తమై ఉంది. అనేక అతిరేకాచ ఎక్కువ సంఖ్యతో కూడా కూడుకుని ఉన్నది. కాబట్టి ఈ రకంగా మనకు ఆ పంచవింశతి గుణాత్మిక ఈ ప్రకృతి అని చెప్పడం కూడా యుక్తి సంగతి కాదు. మూల ప్రకృతిలో సత్వగుణము రజోగుణము తమ గుణాత్మికమే ప్రకృతి అంటాం, కానీ పంచవింశతి గుణాత్మిక అని చెప్పి ఎక్కడ చెప్పమాట. ఇప్పుడు ఎక్కడ త్రిగుణాత్మకమైన ప్రకృతి అని చెప్పుకున్నా కానీ పంచవింశతి గణాత్మిక ప్రకృతి అని ఎక్కడ చెప్పుకోమాట. అంటే ఎక్కడైనా అదే చెప్పుకున్నా ఆ సందర్భంలో ప్రకృతిని మనం ప్రకృతి మహాతో అహంకార తన్మాత్ర అని చెప్పి విషయాన్ని ఏ విధంగా ప్రస్తావించుకున్నాం, ఆ సందర్భంలో మనం అక్కడ వ్యక్తం చేసుకున్నాం అంట. మనం ఏదైనా ఒక చెప్పుకుంటా అర్థం చేసుకుని చెప్పుకున్నాం అంటే అది ఆ వస్తువు యొక్క పదార్థం యొక్క సందర్భాన్ని బట్టి దాన్ని అభివ్యక్తం చేయడానికి మాత్రం అలాగే ఉల్లేఖించుకుంటాము. కానీ పంచవింశతి గణాత్మికాయా ప్రకృతే కూడా ఇక్కడ కల్పన అనేది యుక్తి సంగతి కాదు. ప్రకృతి త్రిగుణాత్మికమైన సత్వగుణము రజోగుణం తమోగుణం యొక్క సత్వ రజస్తమ సామ్యవస్థ ప్రకృతి అని చెప్పుకుంటా, కానీ ఈ పంచవింశతి తత్వాలతో యుక్తమైనది కాదు. అందుకే ప్రకృతిలో ఉండే పదార్థాలు అన్ని విన్నా కూడా అవన్నీ కూడా ఈ సత్వగుణము రజోగుణం తమోగుణంతో యుక్తమైనది. ప్రతి పదార్థం ఏదో ప్రతి పదార్థం భిన్న భిన్న ఈ 3 గుణాల నుంచి ఏదో గుణంతో యుక్తమై ఉంటుందంట. అది ప్రపంచం అంతా ఈ 3 గుణాలతో ఓతప్రోతం ఉంది. కానీ
అది సందర్భాన్ని బట్టి ఒక్కొక్క గుణానికి ప్రాధాన్యత ఉంటుంది. ఒకసారి సత్వగుణానికి ప్రాధాన్యత ఉంటుంది, ఒకసారి రజోగుణానికి ప్రాధాన్యత ఉంటుంది, ఒక్కొక్కసారి తమో గుణానికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే మూటికి ఆ గుణాలు మూడు కూడా ప్రతి వ్యక్తికి ప్రతి బ్రహ్మాండానికి సృష్టికైనా పిండానికైనా పదార్థం అన్నిటికీ ప్రత్యేక జీవాలు ప్రత్యేక ప్రాణికి కూడా ఇవన్నీ అనివార్య ఆవశ్యకం అనమాట. ఈ మూడు గుణాలు ఉన్నప్పుడే అది ఆ గతిశీలంగా ఉంటుంది అనమాట. అందులో ఏదో ఒక గుణానికి ప్రాధాన్యత కాదు, మూడు గుణానికి ప్రాధాన్యత ఉంటుంది. సందర్భానుగుణంగా ఒక్కొక్క గుణం ప్రాధాన్యంగా తీసుకొని మనం చెప్పుకుంటాం. అందుకే మనలో కూడా మూడు గుణాలతో యుక్తమై ఉంటాం, ఒకసారి సత్వగుణంతో యుక్తమై ఉంటాం, ఒకసారి రజోగుణంతో యుక్తమై ఉంటాం, ఒకసారి తమో గుణంతో యుక్తమై ఉంటాం, తర్వాత తమో గుణంతో యుక్తమై ఉంటాం. అందుకే అంధకారహ అనేది మనకు కూడా ఆ తమో గుణం ఉంటుంది కాబట్టి మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. ఆ తమో గుణం లేకపోతే మనం నిద్రపోలేమంట. ఆ చేయడం వల్ల ఆ గుణం వల్ల మనకి మళ్ళీ సత్వగుణం అనేది ఓతప్రోతం అవుతుంది, రజోగుణం మళ్ళీ ఓతప్రోతం అవుతుంది అంటే మనకు ఆ ఊర్జ ఆ శక్తి వస్తుంది అన్నమాట. అంటే ప్రతిదీ తత్వానికి ఒక అనివార్యమైనటువంటి కారణం మనం ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాల ద్వారా తీసుకోవచ్చు. కానీ పంచవింశతియాత్మకమైన అంటే ఈ ప్రకృతి అని చెప్పడం యుక్తి సంగతం కాదు, కల్పన యుక్తి సంగతం కాదనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టం చేసుకున్నాం. ఫస్ట్ ఈ రకంగా మనం 11 సూత్రం చెప్పుకున్నాము. అలాగే ఇంకా ప్రాణాదయో వాక్య శేషాత్ అని చెప్పి కూడా ఈ పంచ సంఖ్య ఏదైతే ఉందో సంఖ్యలో పంచజనం అయితే పంచజనం అంటే ఇక్కడ ప్రాణాల కింద తీసుకోవాలి. అది ఆ విషయాన్ని అర్థం చేసుకుని మనకు ఇంకా వ్యక్తం చేయబడింది. అదేంటో మనం చూద్దాం. అంటే మొత్తానికి ఇవన్నీ కూడా రకరకాలమైన వాక్యాంశాలు తీసుకొని ఈ జగజ్జన్మాదిక కారణం ప్రకృతి అని ఎవరైతే అంటున్నారో వాటికి స్పష్టమైనటువంటి వివరణ ఇక్కడ మనకు ఈ ప్రకరణలో చెప్పబడుతుందన్నమాట. అన్నిటికీ మూల కారణం మనకు ఒక సహజంగా స్వీకరించేస్తాం. ఇప్పుడు చెప్పుకున్నాం, ప్రారంభంలో చెప్పుకున్నాం, ప్రకృతి ఉత్పన్నం కావడానికి, ప్రకృతి బ్రహ్మాండ రూపంలో వ్యక్తం కావడానికి మూల కారకుడు నిమిత్త కారకుడు ఆ పరమాత్మ చెప్పుకున్నాం. ఆ ఒక మాట చెప్తే అయిపోయింది, మనకు స్పష్టమైంది. మళ్ళీ అదే విషయాన్ని చెప్పుకుంటున్నాం అంటే అనేక చోట్ల మనకు వాక్యాంశాల్లో కొన్ని సందర్భాల్లో ప్రకృతిని కారణంగా చెప్పుకున్నాం. ఆ కారణము ప్రకరణ తీసుకుని అర్థం చేసుకుంటే అక్కడ సమస్య ఉండదు. కానీ ఆక్షేపించే వాళ్ళు ప్రకృతిని కారణంగా చెప్తున్నారు కాబట్టి ఆక్షేపాలు ఉండకూడదు అని చెప్పి దానికి స్పష్టంగా మనం ఉల్లేఖించుకుంటూ వెళ్తున్నాం. అది ఏ సందర్భంలో ఏం చెప్పబడింది, ఎలా చెప్పబడింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం అనమాట. అది ఇక్కడ మనం తీసుకోవాలి. సో అది ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మీకు అంటే ఒక క్లారిటీ మనకి ఏమొచ్చింది, దాంట్లో మళ్ళీ రెండో అవకాశం వికల్పం ఉండకూడదు. అది జగజ్జన్మాది కారణం ప్రకృతి అనే విషయాన్ని మనకు ఎక్కడ కూడా చెప్పడానికి ఏ ప్రమాణం తీసుకొని చెప్పడానికి అవకాశం ఉండదు అనమాట. ఆ రకంగా మనం సిద్ధాంతాన్ని ప్రతిపాదించుకున్నాం. జగజ్జన్మాది కారణం స్వతంత్ర కారణం ప్రకృతి కాదు, పరతంత్ర కారణంగా తీసుకోవాలి. పరమాత్మ యొక్క సహాయంగా పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటూ ప్రకృతి అభివ్యక్తం చేయబడుతున్న విషయాన్ని మనకు స్పష్టం చేస్తుందన్నమాట. కాబట్టి ఈ రకంగా మనం విషయాన్ని ప్రతిపాదించుకున్నాం. ఎందుకంటే ప్రారంభంలో మనకు అదే విషయంగా చెప్పుకున్నాం. కొంతమంది ఆచార్యుల యొక్క అభిప్రాయం ఈ రకంగా ఉందని చెప్పి ఆనుమానికం ఏకేషామితి చేత్ న శరీర రూపక విన్యాస శరీర రూపక విన్యస్త గృహీతే శరీర రూపక విన్యస్త గృహీతే ఆ రకంగా శరీర రూపక విన్యాసాన్ని మనం గ్రహించుకున్నామాట. అలాగే దర్శయతి చ అలాగే దాన్ని దర్శించుకున్న ప్రతిపాదించుకున్నామాట. కాకుండా శరీర రూపక విన్యస్తాన్ని అంటే శరీర రూపక విన్యాసాన్ని మనం అలంకారికంగా చెప్పుకున్నామాట. అలాగా కొంతమంది ఆచార్యుల యొక్క అభిప్రాయాన్ని మనకు ఇది విన్యాసం ఏదైతే ఉందో అది ప్రకృతి యొక్క ప్రకృతిలో పదార్థాలను ఆర్డర్ చేసుకుని మనకు వ్యక్తం చేయబడింది, అలాగే ప్రతిపాదించుకున్నాం. అయినప్పటికీ కూడా అది స్వతంత్ర కారణం కాదు, అది పరమాత్మ ఆధీనంలో ఉంటున్న కారణం అవుతుంది. ఎందుకంటే ఆ రకంగా వ్యక్తం చేయబడింది కాబట్టి అది మూడు పదార్థాలు అనాది పదార్థాలు మనకు ఈ పరమాత్మ జీవాత్మ ప్రకృతినది. కానీ ప్రకృతిలో ఎన్ని గుణాలు తత్వాలు పదార్థాలన్నీ కూడా ఉన్నాయి, కానీ అవి మనకు స్వతంత్రంగా కాకుండా పరతంత్రంగా ఉన్నాయి. అందుకే మనకు ఉపాసించదగిన అంటే మూల ప్రకారం తీసుకుంటే మనకి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నా అంటే ఈ జీవాత్మ ఉపాసించదగిన వాడు కాదు, ప్రకృతి ఉపాసించదగినది కాదు, అందరికి ఉపాసించదగిన వాడు ఆ పరమాత్మే. అందుకే జేయత్వ అవచనాచి ఎక్కడ కూడా జేయ రూపాన్ని తెలుసుకోవాల్సింది ఆ పరమాత్మని చెప్పుకున్నా, ప్రకృతిని తెలుసుకోవాలని చెప్పి ఎక్కడ చెప్పలేదు అనమాట. మనకి మనకు మూల సందర్భంలో మూల ప్రకారంలోకి వచ్చినట్లయితే మనకి అందరికీ ఉపాసించదగిన వాడు ఆ ప్రకృతి కాదు, ప్రకృతిలో ఉండే పదార్థాలు కాదు, ప్రకృతిలో ఉండేటువంటి భిన్న భిన్న రకాల గురించి తత్వాలు కాదు, ప్రకృతి కంటే భిన్నంగా ఉన్నటువంటి
ఆ పరమాత్మని మనకు ఉపాసించదగినవాడు, ఆ పరమాత్మని మనం ఉపాసించాలి అనేది ముఖ్య ఉద్దేశం ఇక్కడ. అందుకే ప్రకృతి తత్వాన్ని మనం నిషేధించుకుంటూ వస్తున్నాం, ఆత్మతత్వాన్ని నిషేధించుకుంటూ వస్తున్నాం. ఆత్మ అల్పజ్యమైంది, అల్ప సామర్థ్యం యుక్తమైంది కాబట్టి ఆ ఆ పదాన్ని పొందాలని చెప్పి పరమాత్మ యొక్క తత్వాన్ని పొందాలని చెప్పి నిరంతరంగా కృషి చేస్తున్నామట. అలాగే ప్రకృతిలో ఉండే పదార్థాలు మనకు భోగ్యంగా ఉంటూ జీవాత్మకు సహాయపడుతున్నాయి. ఆ ప్రకృతి సహాయం చేత జీవాత్మ ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని పొందడం కొరకు నిరంతరంగా ప్రయత్నశీలంగా ఉందన్నమాట. మరి ఏది ఉపాసించదగినదనే విషయంలో మనకు ఆ ప్రకారం చెప్పుకుంటూ వస్తున్నామట. కాబట్టి ఇక్కడ ప్రకృతి అనేది ఉపాసించదగినది కాదు. జయ రూపంలో ఎక్కడ కూడా మనం చెప్పుకోలేదు, శాస్త్రంలో ఎక్కడ కూడా మనం ప్రస్తావించలేదు. కాబట్టి జయ రూపంలో పరమాత్మని చెప్పుకున్నట్టు ఆ పరమాత్మను ఉపాసించాలి. ఇవన్నీ కూడా మనకు సాధనంగా సహాయకంగా ఉంటాయి. వీడి యొక్క సహాయం చేత మనం అమృతత్వాన్ని పొందాలి, పరమాత్మ తత్వాన్ని పొందాలి అని చెప్పి మనకు ఈ విషయాలను కూడా ప్రకరణాన్ని బట్టి మనకు ఉపనిషత్తులు ఇచ్చినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ప్రకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకొని మనం వ్యక్తం చేసుకుంటాం. ఎందుకంటే ఉపనిషత్తుల్లో అనేక చోట్ల ఆ ఉపాసించడానికి ప్రకృతిలో ఉండే పదార్థాలనే ఉపాసించాలని చెప్పి చెప్పుకున్నాం. సూర్యోపాసన, చంద్రోపాసన అని చెప్పి మనం ఆకాశంగా తీసుకొని, అగ్నిని తీసుకొని, అంటే ఒక్కొక్క ఉపాసన చేస్తుంటాడు. ఇవన్నీ ఉపాసించడానికి మనకు నిమిత్తం ఏర్పడినప్పటికీ వాటి అంతర్గతంలో పరమాత్మ విద్యమానంగా ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. అక్కడ అది తీసుకోవాలి సందర్భాన్ని బట్టి. అక్కడ ఉపాసించాలంటే ఆ ప్రకృతి ఆ పరమాత్మ గతిశీలం చేయబడినటువంటి ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి గతి ఇచ్చేది ఆ పరమాత్మ. మూలంలోకి ఆ పరమాత్మ తీసుకుంటాం. ముందు మనం స్థూలాన్ని లక్ష్యంగా పెట్టుకొని సూక్ష్మ వైపు ముందుకు వెళ్తాం. కాబట్టి స్థూల పదార్థం ఆర్డర్ చేసుకుని మనం నియంత్రించుకోగలిగినట్లయితే సూక్ష్మతత్వంతో యుక్తమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం అవగతం చేసుకోగలం. అందుకే ఆ ఉద్దేశంతో కొన్ని భిన్న మనకు సందర్భాలు భిన్న రకాలుగా చెప్పుకుంటూ వస్తున్నమాట. వస్తూ మహోదయ, ప్రకృతి తర్వాత సత్వరజో తమో గుణాల తర్వాత ప్రకృతి జననం. ప్రకృతి అంటేనే సత్వగుణము, రజోగుణము, తమో గుణం కలిసిందని ప్రకృతి అంటాం. అది వేరు కాదు. అర్థమైందా? ఓకే. ప్రకృతి అంటే 3 గుణాలతో యుక్తమైందని ప్రకృతి అంటాం. అది ప్రకృతి అంటే స్థూలంగా కనిపించే ప్రకృతి అట్లా వేరా? స్థూలంగా అంటే ఇప్పుడు మనకు విత్తనం ఉంది, విత్తనం నుంచి చెట్టు ఉత్పత్తి. స్థూలంగా ఏంటంటే మనకు ఆ చెట్టు కొమ్మలు విశాలంగా చెట్టు ఆ 3 రూపంలో ఉన్నప్పుడు ఎలా ఉంది మనకు కనిపిస్తుందా? ఆ బీజం విత్తనం కనిపిస్తుందా? అలాగే ఈ మూల ప్రకృతి సత్వగుణము, రజోగుణం, తమో గుణంతో యుక్తమైన మూల ప్రకృతి, సూక్ష్మమైన ప్రకృతి, అది ఏ విధంగా చెట్టు విత్తనం వేస్తే విధంగా అభివ్యక్తమైందో అలాగే ఈ సత్వగుణం, రజోగుణము, తమో గుణంతో యుక్తమైనటువంటి ఈ ప్రకృతి అనేది బ్రహ్మాండ రూపంలో ఈ మనకు అభివ్యక్తం కనిపిస్తున్నారు. అది వ్యక్తమై కనిపిస్తుంది అన్నమాట. అది వేదంటావా? ఆ విత్తనం వేరు, చెట్టు వేదంటావా? నుంచి ఉత్పన్నమైంది. అలాగే అంటే మూల ఆధారం ప్రకృతి, ఆ విత్తనము. అలాగే ఈ సత్వగుణము, రజోగుణం, తమ 3 గుణాలు యుక్తమైనటువంటి ప్రకృతిని 3 గుణాలు ఎక్కడైతే దాన్ని ప్రకృతి అంటే 3 దాని సత్వగుణాన్ని, రజోగుణాన్ని తమ వేరు చేయడానికి లేదన్నమాట. ప్రతి చోట ఉంటాయంట, ప్రతి పదార్థంలో ఉంటాయి. అది ఒక్కో చోట ఒక గుణం, సత్వగుణం ఒక చోట ప్రధానంగా ఉంటుంది, ఒకసారి రజోగుణం ప్రధానంగా ఉంటుంది, తమో గుణం ప్రధానంగా ఉంటుంది. ఒక్కొక్క పదార్థంలో, ఒక్కొక్క ప్రాణిలో, ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉంటుంది అన్నమాట. 3 గుణాలు ఎక్కడ కలిసి ఉంది, దాంట్లో ఏది వేరు చేయడానికి లేదన్నమాట. ఆ 3 గుణాలు కలిసిందని ప్రకృతి అంటాము, మూల ప్రకృతి అంటాము. ఆ ప్రకృతిని అభివ్యక్తం చేయబడింది పరమాత్మ సాయం చేత అభివ్యక్తం చేయబడి బ్రహ్మాండం, సూర్యుడు, చంద్రుడు, గ్రహ, నక్షత్రం ఇవన్నీ కూడా ప్రకృతిలోని పదార్థాలే, చైతన్య పదార్థాలు కాదు. జడ దేవతలు ఇవన్నీ, అందుకని జడ వస్తువులు, జడ పదార్థాలు అంటామన్నమాట. అందుకే మన సాంఖ్య శాస్త్రంలో ప్రకృతి నుంచి ముందు మహతత్వం ఏర్పడింది, మహతత్వం నుంచి మహత్వ అహంకారం ఏర్పడింది, అహంకారం తన్మాత్రలు ఏర్పడ్డాయి. అలాగా అభివ్యక్తి ప్రకారం అంటే దాని నుంచి క్రమంగా మనం ముందుకు వెళ్తాం. అది దాన్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక మిట్టితో కుంభకాడు ఎన్ని రకాలుగా మార్చాలంటే అదే మార్చుకుంటూ పోతాడు. కానీ మూలం ఏంటి? ఆ మట్టి. వేదం చెప్పడానికి కదా, వేదం చెప్ప దాని మూలాన్ని చెప్పమంట, కనిపిస్తున్న దాన్ని అభివ్యక్తం చేసి చెప్తామంట. అది దానికి సత్తా లేదు. మూలంలో వెళ్ళినప్పుడు అది చెప్పుకుంటాం, మూల ప్రకృతి చెప్పుకుంటాం, మూలంలో ప్రకృతి మట్టి ఏది చెప్పుకుంటాం, అలాగే చెట్టుగా విత్తనం చెప్పుకుంటాం అంట. అలాగే ప్రతిదీ కూడా సూక్ష్మంగా గమనించినట్లయితే అంతతో గత్వ దానికి అన్నిటి కూడా కారణం ఎవరు అంటే ఆ పరమాత్మ అని చెప్పి మనం పరమాత్మ వైపు వెళ్తాం అనమాట. అస్తు ఇంకో ఏమైనా ఉన్నాయా?
మహోదయ, ఇక్కడ ఈ 9వ సూత్రంలో తదాహి ఏకే అది ఏతే అని చెప్పిన తర్వాత తదాహి ఏకే సాకిన ఏనాం ప్రకృతి పతంది అని చెప్పారు మహోదయ. దాని తర్వాత పదం యదత్ర లోహిత శుక్ల కృష్ణ త్రిగుణాత్మిక జగత్మూల ప్రకృతి ప్రకృతి అయిన తర్వాత సత్వం ప్రకృతి ఉక్త తస్యాం ఏ లోహితాధికం కథమిత్యుచ్యతే అన్న దగ్గర అక్కడ కొంచెం అర్థం లేదు మహోదయ. ఏంటి మహోదయ దాని ఓకే, ఉద్దేశం? రేపు అడిగినది కూడా మళ్ళీ అస్తు మహోదయ, మళ్ళీ అస్తు మహోదయ, అస్తు. ధన్యవాదాలు మహోదయ. అంటే దాన్ని ఇదే కథమని ఆ విధంగా ఇలా చెప్పావనే దానికి కింద ఇచ్చా ఆ మంత్రాన్ని తీసుకొని చెప్పామట. ఓసారి చదువుతాను మహోదయ, చదివి మళ్ళీ ఓకే, ఒకసారి చూడండి, మళ్ళీ రేపు చెప్తాను. ఓకే, అస్తు రేపు మహోదయ. అడిగిన ఇప్పుడు ఈ రోజు చెప్పిన ఈ ప్రకరణం అంతా కొంచెం డ్రైగా ఉంది మహోదయ. ఉదాహరణకు ఒకటి పట్టుకునే ఒకసారి మీకు విధంగా. మళ్ళీ రేపు చెప్తాను. దీనికి ముఖ్య ధన్యవాదాలు. సారవంతం గుర్తు పెట్టుకోవాలని అంశాన్ని మీకు చెప్తామట. ఆ ఉదాహరణ కాకుండా సింపుల్ గా మళ్ళీ చెప్తానండి. ధన్యవాదాలు. ఓకే, ఇంకో సందేహంలో రేపు చెప్తాం. శాంతి పాఠ. అస్తు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు.